ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 56 మందికి గాయాలయ్యాయి. మంటల దాటికి 15 దుకాణాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ట్యాంకర్ బోల్తా పడటంతో పెట్రోల్ కోసం అక్కడి స్థానికులు వచ్చారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనం అయ్యారు. గతేడాది అక్టోబర్లోనూ ఇదే తరహా ప్రమాదం జరగగా నాడు 147 మంది చనిపోయారు. నైజీరియా అధ్యక్షుడిగా బోలా టినుబు 2023 మేలో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు ఆ దేశంలో పెట్రోల్పై ఉన్న సబ్సిడీలన్నింటినీ ఆయన ఎత్తివేయడంతో 400% మేర పెట్రోల్ ధరలు పెరిగాయి. పెరిగిపోయిన ధరల కారణంగా పెట్రోల్ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించి మృత్యువాత పడుతున్నారు. ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 56 మందికి గాయాలయ్యాయి. మంటల ధాటికి 15 దుకాణాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ట్యాంకర్ బోల్తా పడటంతో పెట్రోల్ కోసం అక్కడి స్థానికులు వచ్చారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనం అయ్యారు. గతేడాది అక్టోబర్లోనూ ఇదే తరహా పరిస్థితి వచ్చింది. నాడు 147 మంది చనిపోయారు. నైజీరియా అధ్యక్షుడిగా బోలా టినుబు 2023 మేలో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి వరకు ఆ దేశంలో పెట్రోల్పై ఉన్న సబ్సిడీలన్నింటినీ ఆయన ఎత్తివేయడంతో 400% మేర పెట్రోల్ ధరలు పెరిగాయి. పెరిగిపోయిన ధరల కారణంగా పెట్రోల్ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించి మృత్యువాత పడుతున్నారు.